అసలే కొంచెం పని చేస్తేనో కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, అన్ని నొప్పులండి బాబు. ఈ చలికాలం పంటి నొప్పితో సహా అన్నీ బయటపడుతున్నాయి. అందులో ఈ బెంగుళూరు క్లైమేట్కి మరీ ఎక్కువగా అయిపోతున్నాయి. నా చిన్నప్పుడైతే కొంచెం ఎక్కువ పనులు చేసి వచ్చిన మా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఇలా పొయ్యి మంటేసి వంట చేసేవాళ్ళు కదా. లాస్ట్లో నిప్పులు ఉన్నప్పుడు ఆ తెల్లగడ్డకి ఆవు పేడని మంచి దట్టంగా పట్టించేసేవాళ్ళు. చీ అనిపించవచ్చు మీకు, అలాగే చేసేవాళ్ళు. పట్టించి ఆ నిప్పుల్లో వేసేవాళ్ళు, బాగా కాలేదనమాట. సో లోపల ఉన్న దర్భాలు ఉంటాయి కదా, అదే లోపల రెమ్మలు ఉంటాయి కదా, అవి మొత్తం మంచిగా ఉడికిపోయాయి. బాగా కాలిన తర్వాత మంచిగా బయటికి తీసేసి అదంతా పేడంతా ఎండిపి పిడకలాగా అయిపోయేదండి. అది మొత్తం ఊడిపోయి వచ్చేసేది. లోపల పొట్టంతా పైకి తీసేస్తే లోపల తెల్లగడ్డ మంచిగా ఉడికిపోయేది. నిజంగా అది వాష్ చేసుకొని తింటే ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అనేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు నాకు అవన్నీ దొరకవు కాబట్టి నేనైతే ఈ విధంగా గ్యాస్ దగ్గర కాల్చుకొని వాష్ చేసుకొని పై రెమ్మలు తీసేసి తింటున్నాను. డైరెక్ట్గా మనం వేపుట్లో వేయించుకొని కూడా తినొచ్చు ఆయిల్ లేకుండా. అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. మీరు తిన్నారా, అసలు చూసారా లేదనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు.